అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ ఆదర్ల రవి. మనం అక్రమంగా అన్యాయంగా జైలుకు పంపించిన రమేష్ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళ ఊరికి వెళ్ళాం. అక్కడ ఉన్న కష్ట నష్టాలు నేను అర్ధరాత్రి వెళ్ళాను, మీకు అంత వీడియోలో చూపించాను. గత 15-20 రోజుల క్రితం వీడియో మొత్తం చూశారు మీరు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన ముందున్నటువంటి మరి కురసం రమేష్. ఇతని ఆ వ్యక్తి జైలు పోయిన వ్యక్తి. క్రైస్తవుల కోసం పోరాడి మరి అన్యాయంగా అక్రమంగా జైలు పాలైనటువంటి ఈ రమేష్. ఇతని బైక్ లోనే అన్యాయంగా అక్రమంగా మరి మతోన్మాదులు మత ఉన్మాది ఆ గ్రామంలోనే ఉండి మరి ఈయన పైన కక్ష కట్టి ఆయన బైక్ లోనే బాంబులు పెట్టి నిర్దాక్షిణంగా అతన్నే జైలుకు పంపించిన వ్యక్తి మరోరో కాదు, మన కురసం రమేష్. 62 రోజులు జైల్లో ఉన్నాడు. మరి మనం కోర్టు నుండి జైలుకి, జైలు నుండి కోర్టుకి, మరి వాళ్ళ ఊరు నుండి వెళ్ళి కోర్టుకి, కోర్టు నుండి జైలుకి ఎన్నో కష్టాలు పడ్డాం. మీ ప్రార్థన సహకారం అడిగాం, ఆర్థిక సహకారం అడిగాం. ఆర్థిక సహకారం చిన్న చిన్న మొత్తాలలో మీరు చేశారు, తర్వాత ప్రార్థనలు చేశారు. మీ ప్రార్థన సహకారం ద్వారా మరి ఈ రోజు మనం కురసం రమేష్ ని బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా దీనికంతటికి ప్రధాన కారణం మీ ప్రార్థన సహకారమే. రాబోయే కాలంలో మనం 62 రోజుల తర్వాత మన కురసం రమేష్ ని జైలు నుంచి వెళ్ళి తీసుకొని వచ్చాం. కానీ ఇంకా ఇది ఒక కండిషన్ బెయిల్ అన్నమాట. ఈయనని ప్రతి శనివారం పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళాలి. ఆ పెట్టిన కేసు కూడా నక్సల్ కేసు అనేసి బుక్ చేసి పెట్టారు. అతను నక్సల్ కాదు, ఆయన ఛత్తీస్గఢ్ నుండి వచ్చి ఇక్కడ 18 సంవత్సరాలుగా నివసిస్తా ఉన్నాడు. ఆ గత వీడియోలో మీకు చూపించాను. ఆ ఊరు ఎలా ఉందో, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో, వాళ్ళకి తాగడానికి నీళ్లు లేవు, హాస్పిటల్ చూపించుకోవడానికి వాళ్ళకి ఆసుపత్రి వసతి లేదు, వాళ్ళ గ్రామానికి కరెంటు వసతి లేదు, వాళ్ళకి కట్టుకోవడానికి సక్రమైన వస్త్రాలే లేవు. ఈ పూట తీసుకుంటే మరో పూటకి భోజనం లేని పరిస్థితి, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో మరి వాళ్ళు గోండ్రు జాతికి చెందిన కోయ బిడ్డలు. మరి ఈ బిడ్డలు గిరిజన బిడ్డలు, ఆదివాసి బిడ్డలు. ఈ ఆదివాసి బిడ్డల్ని అక్రమంగా అన్యాయంగా అణిచివేయడం కోసం మరి అదే గ్రామంలో ఉన్నటువంటి ఒక తీవ్రవాది లాంటి ఒక వ్యక్తి రమేష్ ని అన్యాయంగా అక్రమంగా జైలు పంపించాడు. రమేష్ కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. ప్రతి శనివారం మన ఇతన్ని పోలీస్ స్టేషన్ లో చూపించాలి. దాని తర్వాత చార్జ్ షీట్ వేసిన తర్వాత మళ్ళీ కోర్టుకు పోయే ప్రణాళిక ఉంటది. ఇప్పటి వరకు ఒక లాయర్ గారు ఉంచాం. ఈయన బయటకు వచ్చేదాకా ఆ లాయర్ గారిని ఉంచాలి అనుకున్నాం. లాయర్ గారు ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత, ఆయనను బయటకు తీసుకొని వచ్చిన తర్వాత లాయర్ ని మార్చాలనుకున్నాం. అది నేను ఈ వీడియోలో చెప్పను. కొన్ని అనివార్య కారణాల వల్ల లాయర్ గారిని తీసి పక్కన పెట్టి వేరే లాయర్ ని పెట్టాల్సి వస్తుంది. కండిషన్ బెయిల్ మీద మళ్ళీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మరి ఊరు మొత్తం చాలా బీద కుటుంబాలతో ఉన్నవాళ్ళు. తర్వాత రమేష్ కూడా ఇప్పుడు జైలు నుంచి వచ్చాడు. ఒక చిన్న చంటి పాపను పెట్టుకొని ఇంట్లో బ్రతుకుతుంది. మరి వాళ్ళ భార్య వారి సతీమణి. కాబట్టి ఇప్పటికే చాలా డబ్బులు నేను కోర్టులో సబ్మిట్ చేయాల్సి వచ్చింది. భవిష్యత్తులో మళ్ళీ ఇంకా చాలా ప్రణాళిక ఉంది. మరి మీ ప్రార్థన సహకారమే రమేష్ ని బయటకు తీసుకుని వచ్చింది. మళ్ళీ మీ ప్రార్థన సహకారం కావాలి. ఇది ఇంతటితో ముగించలేదు. దయచేసి మీ ప్రార్థనతో పాటు మళ్ళీ మీ ఆర్థిక సహకారాన్ని కూడా అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. రమేష్ మళ్ళీ శనివారం పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిందే కాక భవిష్యత్ కార్యాచరణలో మంచి లాయర్ ని పెట్టి దానికి తగిన విధంగా మనం ఫాలో కాకపోతే మళ్ళీ రమేష్ ఇబ్బందుల్లో పడేటువంటి కేసు చాలా భయంకరమైన కేసు. నక్సల్ కేసు కింద ఆయనని జమ చేసి కట్టారు కాబట్టి మళ్ళీ జైలుకు పోయే ప్రమాదాలు కొంచెం ఉన్నాయి. కాబట్టి అటువంటి ప్రణాళిక నుంచి మనం రమేష్ ని కాపాడాలని అంటే ఇప్పటికే కోర్టులో చాలా డబ్బులు వెచ్చించాం. భవిష్యత్తులో చాలా ఖర్చు ఉంటుంది. రమేష్ ఒక పూట పనిచేస్తే ఒక పూట రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. కాబట్టి మనందరం ఆర్థికంగా రమేష్ కి సహకరించాలి. రమేష్ ఈ రోజు కూడా వస్తాడా రాడా బయటికి అని నాకు ఉండే, కానీ మీ ప్రార్థన వల్ల, దేవుడి కృప వల్ల ఈ రోజు రమేష్ బయటికి రావడం జరిగింది. మరి దేవుడికి మహిమ. మీరందరూ ప్రార్థించండి, ఆర్థికంగా సహకరించాలని కోరుకుంటూ నేను మీ ఆదర్ల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. అలాగే మనయ్య గారు నాకెంతో సాయం చేసిన మేలు. దాన్ని బట్టి కోట్ల నుంచి మా ఊరు నుంచి నాకు సాయం చేయడానికి ఎంతో తిరిగారు, ఎంతో కష్టపడ్డారు. అలాగే నాకు లేనిపోని నిందలేసి అలాగే మాకు పట్టించటం జరిగింది. లేనిపోను అలాగే ఎవరో తెచ్చింది బాము
నా బండికి వేసి నాకే చంపాలని చూసి అలాగే సబ్ జైల్లో వేసారు. మన పోలీసులు కూడా అట్లా వేసి మంది నాకు ఇరికిచ్చారు. కానీ మన ప్రార్థన వల్ల అలాగే అద్భుత రవి సారు నాకెంతో విడిపించారు. మా ఊరు కూడా పోయటం జరిగింది. చూశారు, ఎంతో మాకు పిల్లలకు సాయం చేశారు. అలాగే బియ్యం కానీ కూరగాయలు కానీ సాయం చేశారు. ఎన్నో రోజు ఒక రోజు కూడా ఖాళీ ఉండకుండా అలాగే నా కోసం కష్టపడ్డారు, నా కోసం తిరిగారు. నా కోసం కోర్టు నుంచి అలాగే కోర్టు నుంచి సబ్ జైలు దాకా ఎన్నో రోజు ఇప్పటికి 62 రోజులు ఆయనకు తిండిలో నా కోసము ఎంతో దిగులు ఎంతో బాధపడకుండా తిరిగి నాకు ఈ రోజు విడిపించడం జరిగింది. అలాగే దేవుడు కోరుకు అలాగే నేను మన కోరుకు మా ఊరు కోరుకు అలాగే ఏదో ప్రార్థన చేయాలని మంచి గుండాలని మేము ఆలోచించినాం. కానీ ఇలాంటి జరుగుతాయని మాకు తెలియదు. ఇలాంటి నాకు ఇరికిచ్చి ఉన్నారు. ఇప్పటికి మన అయ్యగారి ద్వారా అలాగే మన సేవకుడి ద్వారా నాకు ఈ రోజు విడిపించడం జరిగింది. అవి బయటికి వచ్చిన ఇంతవరకు నేను బయటికి వస్తాను రాను అని నేను ఆలోచించి ఆడున్నాను. బాగా భయంకరమైన నరకంలో ఉన్నాను. ఈ రోజు నేను బయటికి వచ్చిన అలాగే ఈ చారోల వల్ల అలాగే ఈ ఆది పేరు మనకు అంతా రాదు. కానీ ఇప్పుడు వచ్చిన రవి గారు సారు నాకు ఎంతో విడిపించారు. నాకు పిల్లలు కూడా చూశారు, అన్ని బాగానే చూశారు. అంత మంచి సారు మాకు ఈసారి దొరికిన వల్ల నేను బయటికి వచ్చినందుకే బోత్ ధన్యవాదాలు, కోటి ధన్యవాదాలు మీకు. మా కోరిక మీరు ప్రార్థన చేసుకోండి సారు. మేము కోయేవాళ్ళు మాకేం తెలియదు, మాకంతా కూడా మాటలు రావు. ఇప్పుడు కొత్త దేవుడికి నమ్ముకున్నాం. అన్ని మాకు ప్రార్థన మా కోరిక కొత్త మేడపల్లి కోరుకు మీరు ప్రార్థన చేస్తే మేమందరూ బాగుండాలని, మీరు బాగుండాలని, మేము బాగుండాలని మేము కోరుకుంటున్నాం. వందనాలండి. మన ఆదాల రవి గారు మా కోసం చాలా అంటే చాలా వరకు చాలా హెల్ప్ చేయడం జరిగింది. అలాగే అంత నైట్ పూట వచ్చి ప్రతిసారి వారానికి 2 సార్లు ఇలా వచ్చి మమ్మల్ని ఆదరించారు. అలాగే మా ఇంట్లో కూరగాయలు ఇవి లేకపోవడం వల్ల కూడా తెచ్చి ఇవ్వడం జరిగింది. అలాగే చాలా ఆదరించారు. ఇంతవరకు మొత్తం అమౌంట్ కానీ తను దగ్గరుండి ప్రత్యేకంగా తను ఒక చేతితోటి మమ్మల్ని మా అన్నయ్య గారిని లేనిపోని కేసులో ఇరికించడం వల్ల తను రావడం వల్ల మాకు ఎంతో సేవ అయింది. అలాగే మీరు చేసిన ప్రార్థన, మీరు చేసిన మన ఒక యేసు ప్రభు దయ వల్ల మేము మా అన్నయ్య కూడా బయటికి రావడం జరిగింది. ఇంత చాలా ఇబ్బందికరంగా మాకు ఒక చాలా దగ్గరుండి హెల్ప్ చేసిన వ్యక్తి మన ఆదాల రవి గారు. వీరు ఎప్పుడు ఇలాగే మాతో తోడుంటారని మేము ఎప్పటికీ కోరుకుంటున్నాం. అందరికి ప్రైజ్ లాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి వీక్షిస్తున్న ప్రియ స్నేహితులకు, అదే రీతిగా ఆదిర్ల రవి యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటున్నాం. నేనండి బ్రదర్ వేణు జోసఫ్ ని. మరి దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి మీ సహోదరుడు ఆదిర్ల రవి గారి యొక్క ఛానల్లో నేను ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాను. ఎందుకనంటే మీరు గడిచినటువంటి 60 రోజుల క్రితం మీరు చూశారు కదా, ఒక కోయ జాతికి చెందినటువంటి ఒక వ్యక్తి పైన, క్రైస్తవ వ్యక్తి పైన ఎవరైతే కుట్ర పన్ని మరి విరోధులు చేసినటువంటి ఆ యొక్క కేసు విషయంలో వారు ఏకంగా నిలబడి అతను ఒక్కరు మాత్రమే మరి ప్రజల పక్షాన నిలబడిన రీతిని మీరు 60 రోజుల క్రితం మీరు చూశారు. అయితే ఆయన ఎవరో కాదండి, చూశారు కదా, ఇతను రమేష్ గారు. ఈయన గారే మరి ఆ యొక్క కేసులోని ఇరుక్కపోయినటువంటి వ్యక్తి. మరి ఆయన గారి మాటలు కూడా మీరు విన్నారు. అయితే నేను ఈ వీడియో ముఖంగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, చూడండి, ఇంతటితోనే ఈ కేసు అయితే అయిపోలేదు. మరి బెయిల్ ద్వారా మేము తీసుకొని వచ్చాం. మరి ఆదిల రవి గారు, అదే రీతి వారి టీము, మరి ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క బంధువులు, స్నేహితులు, అదే రీతి క్రైస్తవులుగా ఉన్నటువంటి వీరి కుటుంబాలు అందరూ కూడా మరి ఎంతగానో ప్రార్థించారు. అదే రీతిగా చూస్తున్నటువంటి మీరు అందరూ కూడా ప్రార్థించారు, సహకరించారు. అందును బట్టి ప్రభువుకే మహిమ చెల్లిస్తున్నాం. అయితే ఇంతటితో అయిపోలేదు కానీ ఇంకా మరి ముందు రోజుల్లోని అదే రీతిగా డేటు అంటే వాయిదాలకు తిరగాలి. అదే రీతిగా మరి ఎవరైతే వకీలుగా మరి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలి కనుక మరి ప్రార్థించండి. వాళ్ళైతే పేదవాళ్ళండి. మరి వారి ప్రాంతానికి మేము కూడా వెళ్ళి చూసాం. అయితే వారు వేరే రాష్ట్రం నుండి వచ్చి అక్కడ జీవిస్తున్నారు. క్రైస్తవులుగా ఉన్నారు అనే ఒక్క కారణం చేతనే వేరే వాళ్ళు వీరిని విరికించాలని, లేదనంటే ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు అన్నమాట. మరి దీనిలో భాగంగా మీరందరూ కూడా ప్రార్థిస్తారని, మరి ముఖ్యంగా మరి వారి కుటుంబాలకు, అదే రీతిగా రమేష్ గారి కుటుంబానికి, ఇక్కడ ఉన్నటువంటి వీరందరూ క్రైస్తవులు, మరి వీరికి ఆ ఊరంతా కూడా వ్యతిరేకంగా ఉంది కనుక మీరు ప్రార్థించండి. మీ విలువైనటువంటి సహకారాన్ని కూడా వారికి పంపించాలని ప్రభుపేట కోరుచున్నాం. అదే రీతిగా మరి ఎవరైనా మీరు అందించాలనుకుంటే రవి గారిని సంప్రదించండి. ఏదైనా సహకారం కానీ ఏదైనా ఏ రీతికైనా కూడా
మీరు రవి గారిని సంప్రదించవలసిందిగా ప్రభుపేట కోరుచున్నాం. మరి ఒకవేళ మీరు వెళ్ళాలనుకున్నా కూడా రవి గారి ఫోన్ చేసి మరి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకొని భవిష్యత్తులో ఏందనేది కార్యాచరణలు ఉన్నాయో అవన్నిటిని కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఆ కార్యాలు చేయాలని ప్రభుపేట రిక్వెస్ట్ చేసుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. అదే రీతిగా రవి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాం. బ్రదర్, మీరు ఇలానే క్రైస్తవుల కొరకు, అదే రీతిగా క్రైస్తవ సమాజం కొరకు ఇలాగనే మీ వాయిస్ రేజ్ చేయాలని, ఎవరైతే బాధలో ఉన్నారో వారందరి కొరకు మీరు పక్షాన్ని నిలబడి మరి ఒక నాయకుడిగా మరి మీరు ముందుకు పోవాలని మనసారా కోరుకుంటూ ప్రభుకే మహిమ, అదే రీతిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. నా పేరు మాడివి సతీష్, కొత్తమేడిపల్లి గ్రామం. అదే విధంగా మా ఆదెల రవి గారిని అంటే మా గుడేనికి వచ్చి కొత్తమేడిపల్లికి వచ్చి మా బావ గారిని రమేష్ గారిని అరెస్ట్ చేసేటప్పుడు తెలిసిన తర్వాతనే మా ఊరికి వచ్చి వచ్చారు. ఎంతో ఆ గుంటలో ఆ రూట్ కి చూస్తే భయంకరమైన రోడ్ అది. ఆ రూట్ లో వచ్చి చూస్తే కనీసం 10 కిలోమీటర్ దానికి 2 గంటల కారులో ప్రయాణం వచ్చిందట. మనకి అది తెలియదు, మాకు అలవాటే కాబట్టి మా కోసం ఎంతో ప్రయాసపడి వచ్చారు. ఆ సార్లు అందరూ అయ్యగారులు అందరూ వచ్చి మా కోసం ప్రార్థన చేసిన వల్ల ఇప్పుడు రమేష్ గారు బయటకు వచ్చి విడుదలయ్యారు. దురిత జనుల దోషం పాప భువికి తెంచి ప్రేమ నిస్సిని వీడి కాంతి దేవ వెలుగు నింపే ప్రేమ క్షమను సంగ కఠిన నరుల శ్రమ సహించి సిలువపైన ప్రేమ చూప మరణమాయను మరణమాయను మరణమాయను.
విజయుడాయను సిలువపైన ప్రేమ చూప మరణమా